గ్రామము. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. నా భర్త రాజు. తను ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని నన్ను, నా పిల్లలను రోడ్డు మీద వేసిండు. కట్టుబట్టలతోని 3 సంవత్సరాల నుండి కొరతగిరిలో బతుకుతున్నాను. తను ఇప్పుడు ఒక కొడుకు క్షుద్ర పూజలు చేసి ఒక కొడుకుని చంపేసిళ్ళు, ఇంకొక కొడుకుని ఆగం చేసిళ్ళు. ఇప్పుడు నా మీద, నా బిడ్డ మీద క్షుద్ర ప్రయోగాలు చేసిళ్ళు. మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నారు. కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే పిల్లల పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేయాలని. నాకు, నా భర్తకు మా తల్లిదండ్రులు ఇచ్చిన భూమి అంతా అమ్మి ఆగం చేసిండు. అలాగే నాకు బంగారం గిట్లా అంతా వాళ్ళ దగ్గరే ఉంది. కట్టుబట్టలతో బయటకు వచ్చినాము. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే నా పిల్లల పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేపించి ఇద్దరు కలిసి ఉండమని కోర్టు తీర్పునిచ్చింది. ఇస్తే ఇప్పుడు ఈ శుద్ధ పూజలు చేసి నన్ను, నా పిల్లల్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా ఒక ఆమెతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని తను ఇవన్నీ చేస్తున్నాడు. ఆమె మా క్యాస్ట్ ఆమెనే. తనే చేస్తున్నది ఇవన్నీ. ఆల్రెడీ ఒక కొడుకుని చంపిళ్ళు, ఇంకో కొడుకుని ఆగం చేసిళ్ళు. నన్ను, నా బిడ్డను ఆగం చేయాలని చూస్తున్నారు. ఎలాగైనా న్యాయం చేయండి. కోర్టు తీర్పు తను చేసేది ఎందుకనంటే కోర్టులో తీర్పు వచ్చింది కదా, మెయింటెనెన్స్ కూడా శాంక్షన్ అయింది. మెయింటెనెన్స్ ఇవ్వబడుతుంది. ప్లస్ ఈ భూమి రిజిస్ట్రేషన్, పిల్లల పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి నన్ను, నా పిల్లల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎలాగైనా మాకు న్యాయం చేయండి. ఎవిడెన్స్కి ఇట్లా అన్ని ఊరు వాళ్ళందరూ చూసి నాకు కాల్ చేసి వడ్లకొండ ఊర్లో మామిడి తోటలో ఒక మర్రి చెట్టు కింద క్షుద్ర పూజలు చేశారు. ఒక రంధ్రం తీసి అందులో కుంకుమ, పసుపు, బొమ్మ మొత్తం వైట్ క్లాత్ ఒక బొమ్మను చేసి అందులో నా ఫోటో ఇట్లా అవన్నీ పెట్టి చేశారు. ఎలాగైనా నన్ను, నా పిల్లల్ని చంపడానికి తను ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మీరు